మిడిల్ ఈస్ట్ లో నెలకొన్న ఉద్రిక్తతలతో క్రూడాయిల్ ధరలకు రెక్కలొచ్చాయి. ఇరాన్ పై అమెరికా దాడులతో చమురు ధరలు అనూహ్యంగా పెరిగాయి. ఇవాళ బ్యారెల్ ధర 2% పెరిగి $78.53 చేరగా ఇది ఆల్ టైమ్ హై అని చెబుతున్నారు. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ పార్లమెంటు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ దేశాలకు చమురు సరఫరా చేసే కీలక మార్గమైన హర్మజ్ జలసంధిని మూసివేసింది. దీంతో ఒక్కసారిగా చమురు ధరలకు రెక్కలొచ్చాయి. ఈ జలసంధి ద్వారానే ప్రపంచ చమురులో 20% ఎగుమతులు జరగడంతో ఈ ప్రభావం అన్ని దేశాలపై పడుతుందని భావిస్తున్నారు విశ్లేషకులు. ఇది గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థలపై అధిక ప్రభావం చూపే ఛాన్స్ ఉన్నట్లు చెబుతున్నారు. ఇక భారత్ విషయానికి వస్తే ఇరాక్, సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్ నుండి 40% చమురు దిగుమతి చేసుకుంటుంది. ఈ చమురు అంతా హర్మజ్ జలసంధి నుంచే సరఫరా అవుతుంది. హర్మజ్ జలసంధి మూసివేసిన భారత్ లో ప్రస్తుతం 75 రోజులకు సరిపడ చమురు నిల్వలు ఉన్నాయి. మరోవైపు ముడి చమురులో అధిక భాగం రష్యా నుంచే భారత్ కు దిగుమతి అవుతుంది. దీంతో భారత్ కు ఇప్పుడే చమురు ధరలు ఎఫెక్ట్ లేనట్లు తెలుస్తోంది. మిడిల్ ఈస్ట్ లో నెలకొన్న ఉద్రిక్తతలతో క్రూడాయిల్ ధరలకు రెక్కలొచ్చాయి. ఇరాన్ పై అమెరికా దాడులతో చమురు ధరలు అనూహ్యంగా పెరిగాయి. ఇవాళ బ్యారెల్ ధర 2% పెరిగి $78.53 చేరగా ఇది ఆల్ టైమ్ హై అని తెలుస్తోంది. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ పార్లమెంటు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ దేశాలకు చమురు సరఫరా చేసే కీలక మార్గమైన హర్మజ్ జలసంధిని మూసివేసింది. దీంతో ఒక్కసారిగా చమురు ధరలకు రెక్కలొచ్చాయి. ఈ జలసంధి ద్వారానే ప్రపంచ చమురులో 20% ఎగుమతులు జరగడంతో ఈ ప్రభావం అన్ని దేశాలపై పడుతుందని భావిస్తున్నారు విశ్లేషకులు. ఇది గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థలపై అధిక ప్రభావం చూపే ఛాన్స్ ఉన్నట్లు చెబుతున్నారు. ఇక భారత్ విషయానికి వస్తే ఇరాక్, సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్ నుంచి 40% చమురు దిగుమతి చేసుకుంటుంది. ఈ చమురు అంతా హర్మజ్ జలసంధి నుంచే సరఫరా అవుతుంది. హర్మజ్ జలసంధి మూసివేసిన భారత్ లో ప్రస్తుతం 75 రోజులకు సరిపడా చమురు నిల్వలు ఉన్నాయి. మరోవైపు ముడి చమురులో అధిక భాగం రష్యా నుంచే భారత్ కు దిగుమతి అవుతుంది. దీంతో భారత్ కు ఇప్పుడే చమురు ధరలు ఎఫెక్ట్ లేనట్లు తెలుస్తుంది. మిడిల్ ఈస్ట్ లో నెలకొన్న ఉద్రిక్తతలతో క్రూడాయిల్ ధరలకు రెక్కలొచ్చాయి. ఇరాన్ పై అమెరికా దాడులతో చమురు ధరలు అనూహ్యంగా పెరిగాయి. ఇవాళ బ్యారెల్ ధర 2% పెరిగి $78.53 చేరగా ఇది ఆల్ టైమ్ హై అని చెబుతున్నారు. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ పార్లమెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ దేశాలకు చమురు సరఫరా చేసే కీలక మార్గమైన హర్మజ్ జలసంధిని మూసివేసింది. దీంతో ఒక్కసారిగా చమురు ధరలకు రెక్కలొచ్చాయి. ఈ జలసంధి ద్వారానే ప్రపంచ చమురులో 20% ఎగుమతులు జరగడంతో ఈ ప్రభావం అన్ని దేశాలపై పడుతుందని భావిస్తున్నారు విశ్లేషకులు. ఇది గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థలపై అధిక ప్రభావం చూపే ఛాన్స్ ఉన్నట్లు చెబుతున్నారు. ఇక భారత్ విషయానికి వస్తే ఇరాక్, సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్ నుంచి 40% చమురు దిగుమతి చేసుకుంటుంది. ఈ చమురు అంతా హర్మజ్ జలసంధి నుంచే సరఫరా అవుతుంది. హర్మజ్ జలసంధి మూసివేసిన భారత్ లో ప్రస్తుతం 75 రోజులకు సరిపడా చమురు నిల్వలు ఉన్నాయి. మరోవైపు ముడి చమురులో అధిక భాగం రష్యా నుంచే భారత్ కు దిగుమతి అవుతుంది. దీంతో భారత్ కు ఇప్పుడే చమురు ధరలు ఎఫెక్ట్ లేనట్లు తెలుస్తోంది.